రోమీయులకు రాసిన పత్రిక 8:31. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తి కూడా నిన్ను ఓడించలేదు. ఈ రోజు నీ పనిని ఒంటరిగా కాదు, సర్వశక్తివంతుడు నీ వెన్నంటే ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా మీ పనిని ప్రారంభించండి. ఆయన పునుకడు, నిద్రపోటు. హ్యావ్ ఏ బ్లెస్డ్. $20% డిస్కౌంట్ వస్తుంది. విత్ ఇన్ 24 hours లో మీకు డెలివరీ వస్తుంది. ఎక్కడ సార్ ఏ ఏరియా మీరు ఉండేది? ఓకే సార్. ఒక 65 సంవత్సరాల వ్యక్తి తనకి పెన్షన్ గా వచ్చిన $105 చేతిలో పట్టుకొని దాదాపు 1000కి పైగా రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతాడు. తను సొంతంగా తయారు చేసిన చికెన్ రెసిపీని ఆ రెస్టారెంట్స్ లో ప్రొవైడ్ చేయించడానికి. ప్రతిసారి అతనికి రిజెక్షన్ ఎదురవుతుంది, కానీ అతను పట్టుబడకుండా ప్రయత్నిస్తాడు. చివరికి అదే రెసిపీ ఈ రోజు KFC గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ స్టోరీలో మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. 1, సక్సెస్ కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదు. 2, ఎవరైనా మనల్ని రిజెక్షన్ చేస్తే మనం ఫెయిల్ అయినట్టు కాదు, మనంతట మనము మన ప్రయత్నాన్ని ఆపేసినప్పుడే మనం ఫెయిల్ అయినట్టు. కాబట్టి మీ ప్రయత్నాన్ని సక్సెస్ వచ్చే వరకు కొనసాగించండి. ఆఫ్ యూ 365 డేస్ జర్నీలో డే 3 కంప్లీట్ అయింది. రేపటి నుండి ఆన్ ఫీల్డ్ మార్కెటింగ్ ఉండబోతుంది. లైక్ బీచ్ రోడ్ అండ్ అపార్ట్మెంట్ యాక్టివిటీస్ అంటూ నేను ప్లాన్ చేయబోతున్నా. ఈ రోజు చేసిన టెలికాలింగ్ వల్ల ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ అయితే వచ్చారు, కానీ ఇప్పటిదాకా ఫస్ట్ ఆర్డర్ మనం రిసీవ్ చేసుకోలేదు. ఐ హోప్ రేపు ఫస్ట్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక